ఎందుకు ఏడుస్తున్నది? లోపలికి వెళ్తాం. ఎందుకమ్మా నన్ను విసిరి పారేశావు? ఎందుకమ్మా నన్ను అనాథలా గూడ్చిపెండ్లో పడేశావు? నేనేం తప్పు చేశాను? ఎందుకమ్మా అంత పనిచేశావు? నువ్వంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? నా కంటికి కనిపించిన మా అమ్మ అంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు కనిపిస్తే 1000 ప్రశ్నలు అడగాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా కోపం అంతా పోయిందమ్మా. నిన్ను అమ్మా అని పిలుస్తూనే ఉండాలనిపిస్తోంది. అమ్మా అమ్మా. సూర్య, నన్ను చూడు. నన్ను ఒక్కసారి చూడు. ఇంతకాలంలో పడ్డ కష్టాలన్నీ కావాలి. నువ్వు కళ్ళు తెరవటానికి ముందే నిన్ను విసిరి పారేశాను. నేను నీకు నేను పేరు పెట్టింది లేదు, నిన్నెత్తుకుని లాలించలేదు, నీకు గోరు ముద్దలు తినిపించలేదు. ఎందుకురా నీకు ఇటువంటి అమ్మ? ఏ పుణ్యాత్మాలు కడుపునైనా నువ్వు పుట్టుండకూడదా? కానీ కానీ నాకు తెలుసు, ఏదో ఒక రోజు నా బిడ్డ నాకు దొరుకుతాడని. ఎన్ని సంవత్సరాలకైనా వాడు నాకు కనిపిస్తాడని. చూస్తే వాడి కాళ్ళ మీద పడి ఏడవాలని, నా ప్రాణాలు పోయే వరకు ఏడవాలని. నువ్వు ఏడిస్తే నేనేమనుకుంటానమ్మా? ఏడవకమ్మా. నువ్వు నాతో వచ్చే సూర్య, మనమందరం ఎక్కడికైనా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక మీద ఇవన్నీ వద్దు, మనమంతా ఒకటిగా ఉందాం. ఎలా అమ్మా? ఎలా అమ్మా దేవాన్ని వదిలి రాగలను? నాకెవరూ లేనప్పుడు వాడు కూడా నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు ఎలా అమ్మా వాడిని వదిలి రాగలను? నువ్వు అర్జున్తోనే ఉండాలి, నేను దేవాతోనే ఉండాలి. అదే న్యాయం. అక్కడ షూటింగ్ ఆర్డంటూ ఏదో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దొరికావు. నీకు అర్జున్కు ఏదైనా జరిగిందంటే నేను భరించలేను. నేను పుట్టినప్పుడే చావలసింది. ఇప్పుడు కొత్తగా చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అర్జున్ గురించి దిగులు పడకు. నా వల్ల అర్జున్కి ఏ హాని జరగదు.